హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలోనే ఉన్నామండి. రాజధాని అమరావతిలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఈ పనులు ఏంటి, ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా మనం మాట్లాడుకుంటే రాజధాని అమరావతిలో 21 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ కెనాల్ను తవ్వుతున్నారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి ఒక భారీ బ్రిడ్జ్ తాలూకు పనులండి ఇవన్నీ. ఇక్కడ మనం చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పిల్లర్ బోర్ డ్రిల్స్ అనేవి ఇక్కడికి రావడం జరిగింది. పనులైతే మెల్లమెల్లగా మొదలు పెడుతున్నారు. ఈ పనులన్నీ కూడా ఎన్సిసి కంపెనీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయండి. ఈ పక్కనే 21 కిలోమీటర్ల భారీ కెనాల్ పనులు కూడా జరుగుతున్నాయి. అవి కూడా చూద్దాము. చూస్తున్నారు కదా, మిషనరీ అంతా తీసుకువచ్చి సిద్ధం చేసి పెట్టారు. మనం చూడొచ్చు. ఇక్కడ మనం కాస్త గమనించినట్లయితే కొంతమంది కార్మికులు అయితే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పనులన్నీ కూడా వారు ఈ పిల్లర్స్ అన్నిటినీ కూడా పగలగొడుతున్నారండి. ఈ పిల్లర్స్ అన్నీ కూడా 2014, 2019 మధ్య కాలంలో రాజధాని అమరావతి పనులు జరుగుతున్నప్పుడు నిర్మించినటువంటి పిల్లర్లు. మరి వీటి గురించి అయితే మనకు అంతగా తెలియదు, కానీ వీటన్నిటిని పగలగొడుతున్నారు. పగలగొట్టి వాటన్నిటిని తీసి పక్కన వేస్తున్నారు. మనం క్లియర్గా చూడొచ్చు. డ్రిల్లర్తో మొత్తం పగలగొట్టి వాటన్నిటిని తీసి పక్కన వేసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మరియు పిల్లర్ బోర్ డ్రిల్స్ కూడా మిషన్లో తీసుకురావడం అనేది మనం చూడొచ్చు. ఇక అక్కడ నుంచి కాస్త పక్కగా వెళ్ళినట్లయితే పక్కన ఏం పనులు జరుగుతున్నాయో అవి కూడా చూద్దామండి. మొత్తం 2 మిషన్లు, 2 భారీ బోర్ డ్రిల్ మిషన్లు అయితే రావడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూసే పనులు 2019, 2014 ఆ మధ్యకాలంలో రాజధాని అమరావతి పనులు జరిగినప్పుడు ఇక్కడ ఎలాంటి పనులు జరిగాయి అనే విషయం కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అప్పుడు జరిగిన పనులు, వాటి యొక్క పరిస్థితి ఇప్పటికి ఎలా ఉన్నాయి అనే విషయం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ నీటి గుంత ఏదైతే ఉందో ఇది ఈ 21 కిలోమీటర్ల కాలువ అనేది 2014, 2019లోనే ఈ కాలువ డిజైన్ జరిగింది. అంతేకాకుండా కొంత పని కూడా జరిగింది. ఆ కాలువ పైన అప్పుడే ఒక బ్రిడ్జ్ నిర్మించాలని, 4 వరుసల రహదారి కలిగినటువంటి బ్రిడ్జిని ఇక్కడ నిర్మించాలని ప్రయత్నాలు జరిగినాయి. ప్రయత్నాలు మాత్రమే కాదు, పనులు కూడా జరిగినాయి. మనం చూడొచ్చు ఆ పునాదులలో నీరు అనేది ఎలా నిలిచిపోయిందో కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మరలా పనులు మొదలవుతున్నాయి కనుక ఆ నీటిని మొత్తాన్ని కూడా ఇక్కడ ట్రాక్టర్ ఇంజన్ల ద్వారా మొత్తాన్ని బయటికి పంపించే ప్రక్రియ కొనసాగుతుందండి. మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బ్రిడ్జ్ తాలూకు పనులు ఎలా ఉన్నాయి అని చూస్తే ఆ బ్రిడ్జు నిర్మాణ దశలోనే వదిలేసి వెళ్ళడం వలన కనీసం వాటి యొక్క సెంటరింగ్ కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయారండి. మనం ఇప్పటి వరకు అవి చూసాము. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో ఈ యొక్క మొత్తం పనుల డిజైన్ మొత్తం కూడా మారిపోయింది. అప్పుడున్నటువంటి కాలువని 3 2 భారీగా పెంచేసి మరలా కాలువ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు. ఈ కాలువని ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళి చూద్దామండి. అంటే ఎంత పెద్ద కాలువ తీస్తున్నారో మనం చూడొచ్చు. ఇక్కడ చాలా పెద్ద కాలువ అండి ఇది. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళి చూద్దామండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ కంప చెట్లు ఇవన్నీ ఉన్న కాలువ ఏదైతే ఉందో ఇది 2014, 2019లో జరిగినటువంటి పని కాలువ ఇది. అయితే దీన్ని ఎంత పెద్ద కాలువగా ఎక్స్టెన్షన్ చేశారో మనం చూడొచ్చు. దూరంగా చూడొచ్చు మిషనరీలు, టిప్పర్లు, లారీలు ఎలా పనిచేస్తూ ఉన్నాయో. ఇది ఈ కాలువ, పాత కాలువ. అది కాకుండా మరలా భారీగా పెద్ద కాలువను అయితే తవ్వుతూ ఉన్నారు. మనం చూడొచ్చు. మొత్తం ఇదంతా కూడా కొత్తగా జరిగిన పనేనండి. ఇదంతా కొత్త మట్టి. చూసారా, ఇది ఇంచుమించు చాలా పెద్ద కాలం అండి. అంతేకాకుండా ఇక్కడ బ్రిడ్జి కూడా వస్తుంది కనుక చాలా అందమైన ప్రాంతం కూడా అవుతుంది రాను రాను. చూశారు కదా, ఆ దరి నుంచి ఈ దరి వరకు మొత్తం కాలువ చూసాం మనం. అంతకు ముందు రోజు వర్షం పడిపోయింది. చూశారు కదా, వర్షపు నీరంతా కూడా అక్కడక్కడ నిలబడి ఉంది. అదిగో చూడండి, మిషనరీలు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి.
మనం ఈ వీడియో తీసే సమయానికి అది లంచ్ టైం కనుక ఆ కార్మికులందరూ కూడా భోజనానికి వెళ్ళారు. అందువలన అవన్నీ కూడా ఆగిపోయి ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జి పనుల దగ్గరికి వద్దామండి. చూశారు కదా, ఇదంతా మనం చూస్తున్నటువంటి ఈ ఐరన్ రింగ్స్ అన్నీ కూడా కొత్తగా తయారు చేసిన రింగ్స్ అండి. ఇవన్నీ పిల్లర్ బోర్ డ్రిల్స్లో అక్కడ భూమిలోకి దింపి అక్కడ నుంచి భూమిలోకి కాంక్రీట్ వేసుకోవడానికి వీటన్నిటిని కూడా ఈ రింగులన్నింటినీ కూడా కొత్తగా తయారు చేశారు. ఇంకా తయారు చేస్తూ ఉన్నారు. చూడవచ్చు, ఇదంతా కొత్త ఐరన్తో తయారు చేశారు. ఏది ఏమైనప్పటికీ రాజధాని అమరావతిలో చాలా వేగంగా జరుగుతున్న పని ఈ కాలువ నిర్మాణం, ఆ కాలువ పైన వస్తున్నటువంటి రోడ్ల నిర్మాణం మరియు ఆ బ్రిడ్జిల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుందండి. ఇంకాస్త ముందుకు వెళ్ళి కాలువ పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ఇంకా దగ్గరగా చూసే ప్రయత్నం కూడా మనం చేద్దాము. చూస్తున్నారు కదా, ఇదంతా కొత్తగా జరిగిన పనే. చూడండి, ఇక్కడ కార్మికులు ఈ రింగ్స్ని తయారు చేస్తూ ఉన్నారు. మొత్తం ఐరన్ ప్లేట్స్ ఇవన్నీ ఇక్కడ ఉండడం మనం గమనించవచ్చు. చూస్తున్నారు కదా, వీరంతా కార్మికులు. ఇక్కడ మనం చూడవచ్చండి, ఈ పట్టలు కట్టిన మిషనరీ ఇదంతా ఏదైతే ఉందో బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఐరన్ రాడ్లను వాడతారు కదా, ఆ రాడ్లని కట్ చేసి షేపుల్లో బెండ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఆ మిషనరీ అండి అదంతా. చూడవచ్చు మనం. ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళి కాలువ పనులు ఎంత చురుగ్గా జరుగుతున్నాయి అనేది కూడా మనం చూద్దాం. చూస్తున్నారు కదా, ఇదే కాలువ పని. నిరంతరాయంగా రాత్రింబవలు జరుగుతున్న పనులండి ఇవన్నీ మనం చూడవచ్చు. ఇదండి ఇప్పటికీ రాజధాని అమరావతి పైన ఉన్నటువంటి అప్డేటు. మరింత రాజధాని అమరావతి వార్తల విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం.